ఇక ఆర్థికంగా బలంగా ఉన్న వారిని అమాయకులను టార్గెట్గా చేసుకుని హనీ ట్రాప్ చేస్తున్న ముఠాని మెట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లాలో ఈ తరహా మోసాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో కేసును పోలీసులు ఛేదించారు. ఈ ముఠాకు నాయకత్వం వహిస్తున్న రౌడీ షీటర్ కోరుట్ల రాజ్ కుమార్ సహా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నట్టుగా తెలిపారు పోలీసులు. గతంలో పలుమార్లు అనేక కేసుల్లో జైలుకి వెళ్లిన రాజ్ కుమార్ మహిళతో పాటు మరికొందరిని కలుపుకుని ముఠాగా ఏర్పడి దందాకు తెరతీశాడు. హనుమాన్ నగర్లోని బచ్పన్ స్కూల్ సమీపంలో ఓ గదిని అద్దెకు తీసుకుని నేర కార్యకలాపాలను కొనసాగించారు. వీరి చేతిలో ఇప్పటికే 10ల సంఖ్యలో బడాబాబులు మోసపోయినప్పటికీ పరువు పోతుందని ఎవరూ కంప్లైంట్ ఇవ్వలేదు. తాజాగా ఓ వ్యాపారి ఫిర్యాదుతో ఈ ముఠా అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. వాళ్ళతో పరిచయం పెంచుకొని ప్లేస్కి రమ్మని చెప్పేసి వాళ్ళను ట్రాప్ చేసి దాని తర్వాత వాళ్ళ ద్వారా డబ్బులు గుంజాలన్న అభిప్రాయంతో ఒక ముఠాగా ఏర్పడి ఒక 6 వ్యక్తులు, అందులో 2 రౌడీ షీటర్లు ఉన్నారు, ఒక సస్పెక్ట్, మిగతా ఒక మహిళ, మిగతా 2 వ్యక్తులు ఉన్నారు. వీరందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పడి ఈ విధంగా నేరాలు చేస్తున్నారన్న సమాచారంతో ఒక వ్యక్తి మనకు ఆధారాలతో రాగానే కేసు నమోదు చేసినాము. కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో భాగంగా ఈరోజు అందులో ఉన్న ముగ్గురిని, మహిళతో పాటు ఒక రౌడీ షీటరు, ఇంకొక వ్యక్తిని, దాంట్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినాయి.